హాయ్ హలో టవర్ ని అసెంబ్లీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీకు టవర్ లో టైమర్ వస్తుంది, TDS మీటర్ కూడా వస్తుంది. అండ్ మీకు లోపల నుంచి ఇలా మోటార్ కి ఆల్రెడీ పైప్ ఫిట్టింగ్ వస్తుంది. టవర్ కి టాప్ లో మీకు టీ అనేది ఒకటి ఉంటుంది. మోటార్ ఈ ఎడ్జ్ లో జాయింట్ చేసుకోవాలి. సో అందుకు ఫస్ట్ అయితే ఈ డ్రిప్ ని మనం తీసేయాలి. బయటికి తీసిన తర్వాత ఈ టీని కూడా తీసేయాలి. అప్పుడే మనకు ఈ మోటార్ని కనెక్ట్ చేసి బాటమ్ నుంచి పైప్ అయితే పైకి తీసుకోవచ్చు. సో దీన్ని ఇలా ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ఎలా అయితే పైప్ నుంచి తీసారో ఆ పైప్ నుంచి సేమ్ ఇలా తీసుకోవాలి. ఓకే, ఇలా మోటార్ని ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసిన తర్వాత ఈ వైర్ని మనకు ఇక్కడ హోల్ వస్తుంది. ఈ హోల్ నుంచి మనం పాస్ చేసుకోవాలి. ఎస్, ఇలా పెట్టేసేయాలి. ఫస్ట్ ఈ మోటార్ని అయితే కిందికి పెట్టేసేయాలి ఇట్లా స్లోగా. దీన్ని పైన నుంచి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ ఏం ప్రెస్ చేయొద్దు, జస్ట్ ఇట్లా ప్రెస్ చేసుకొని లైట్గా. టవర్ అసెంబుల్ అయిపోయింది. మళ్ళీ ఈ టీని ఎలా అయితే తీసారో అదే టాప్ నుంచి పైకి పైప్స్ తీసుకోవాలి. ఇక్కడ ఎక్కడైతే టాప్ నుంచి పైప్ తీసారో ఆ టాప్లో మీరు టీని అయితే పెట్టుకోవాలి. బస్ అంతే, వెరీ సింపుల్. టవర్ని అసెంబుల్ చేసుకున్న తర్వాత మీరు దీంట్లో సైడ్ నుంచి కోకోపీట్ని నింపుకొని, కోకోపీట్ పెట్టేటప్పుడు మీరు స్లోగా ఇక్కడ సైడ్ నుంచి పెట్టేసుకోవాలి. కోకోపీట్ అది కూడా లైట్గా పెట్టుకోవాలి. కోకోపీట్ పెట్టేటప్పుడు మీరు ఇలా ఊపి బాగా ప్రెస్ చేసి పెట్టడం కానీ, ఆర్ఎల్స్ అది కిందికి ఇంకా పోలేదని ఇట్లా లేపి కొంచెం టైట్ చేయడం కానీ చేయొద్దు. కోకోపీట్ అనేది లైట్గా ఫిల్ చేసుకున్న తర్వాత మీరు మోటార్ని ఇక్కడ ట్యాంక్లో నీళ్ళు నింపుకున్న తర్వాత మోటార్ని 3 minutes టైమర్ సెట్ చేసుకొని నడిపించుకోవాలి. ఇది TDS మీటర్. దీని ద్వారా మనకు వాటర్ TDS టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆన్ చేసుకోండి. ఇది ఆన్ అయితే వాటర్ని నేను నింపుతున్నాను. సో మీరే చూడండి, ఇప్పుడు రీడింగ్ అంతా చేంజ్ అవుతుంది. సో చేంజ్ అయింది కదా. చెక్ చేసిన తర్వాత లైక్ జర్కింగ్ మోషన్ ఇచ్చేయాలి, అంటే దీంట్లో ఉన్న వాటర్ కూడా డ్రై అయిపోవడానికి. దీన్ని తుడిచేస్తే బెటర్. సో తుడిచిన తర్వాత ఆఫ్ చేసేసి మళ్ళీ సేమ్ ఇలా పెట్టుకుంటే